మా అన్నయ్య చావుకి కారణం తనే. ఈ పాపం తనదే. మా అన్నయ్య ప్రాణాలు తీసిన తన ప్రాణాలు నిలవకూడదని కోరుకుంటున్నాను. నన్ను క్షమించు మంగ. మనకి ఎవరూ లేరు అని నీకు అబద్ధం చెప్పాను. మనం అనాథలం కాదే. నువ్వు కోటేశ్వరుడైన సూర్యదేవర జయసూర్య మనవరాలివి. సూర్యదేవ అభిరామ్ మేనకోడలివి. నీకు చాలా మంది బంధువులున్నారు. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది. అవన్నీ వదిలేసుకుని మనం అనాథలమని నీకు అబద్ధం చెప్పాను. ఆ జీవితం ఇష్టం లేకే ఇలా అనాథల అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను. నా వల్లే నిన్ని స్థితిలో ఉంచాను. కోటేశ్వరుల ఇంట్లో పెరగాల్సిన నువ్వు ఒక పేదింటి పిల్లగా బ్రతుకుతున్నావు. ఒకప్పుడు మీ అమ్మమ్మ మంగ కూడా ఇంతే. నంబర్ 1 కోటేశ్వరరాలైన స్వరూప శ్రీనివాస్కి కూతురయ్యుండి పేదరికంలో బ్రతికింది. నీకు అలా పేరు పెట్టినందుకు గర్వంగా ఉన్నా, ఆ జీవితమే నీకిచ్చినందుకు బాధగా ఉందే. మా అమ్మను మరిపిస్తావనుకున్నాను, కానీ ఇంత చిన్న వయసులో అంత పెద్ద జబ్బు తెచ్చుకుని నన్ను ఇలా ఏడిపిస్తావనుకోలేదు. ఈ క్షణం నాకు నేను ఒంటరిననిపిస్తోంది. నువ్వు కళ్ళు తెరిచేంత వరకు నేను గుడ్డిదాన్ని. నోరు తెరిచి మాట్లాడేంత వరకు నేను మూగదాన్ని. నువ్వు పైకి లేచి నన్ను హత్తుకుని అమ్మా అని పిలిచే వరకు నేను అనాథనే. నేను అనాథనే. సార్, ఇలా ఇవ్వండి. సెలైన్ అవ్వగానే నన్ను పిలవండి. మంగకేం కాదండి, మీరు ధైర్యంగా ఉండండి. నేను కారిడార్లోనే ఉంటాను. ఏమైనా అవసరమైతే పిలవండి. మీరు మంగ దగ్గరే ఉండండి. సారీ అండి, ఇందాక మీపై కోపడ్డాను. ఈ పరిస్థితుల్లో నేను అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. మీరు పదే పదే వెళ్ళిపోమంటుంటే నాకేం చేయాలో తోచలేదు. అందుకే అలా అరిచేశాను. ఐమ్ వెరీ సారీ అండి. పాప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లే వరకు నన్ను భరించండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.
అన్నయ్య, మమ్మీ డాడీలకి ఇంకా కోపం తగ్గినట్లు లేదు. నైట్ గొడవ పడ్డారు కదా, అలాగే ఉంటారు. స్కూల్కి వెళ్ళొస్తామని చెప్దామా? వద్దు, మనమే వెళ్ళిపోదాం. వీళ్ళేంటే సోలోగా వస్తున్నారా? అభిశేసి ఏరియా వాళ్ళింకా నిన్న మూడ్లోనే ఉన్నారేమో. ఇల్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. 2-3 రోజులు ఇలాగే ఉంటుంది. శశి కోపం తగ్గదు, అభి కూడా తగ్గడు. ఏ రాజయ్, మీరు మాత్రం వస్తున్నారు? మీ అమ్మ నాన్న ఏరి? మమ్మీ డాడీ బ్యాడ్ మూడ్లో ఉన్నారు. మరి మిమ్మల్ని స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు? మేమే వెళ్తాం. పోనీ మేం తీసుకుని వెళ్ళమా? మాతో ఎవరు రానవసరం లేదు. ఎవరూ తోడు లేకుండా మీరెలా స్కూల్కి వెళ్తారు బాబు? పదండి, నేను వస్తాను. అంతా మీ వల్లే అంకుల్. నేనేం చేశాను బాబు? మా డాడీని స్కూల్కి ఎందుకు తీసుకెళ్ళావు? హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళావు? అంటే బాబు అది ఇంకేం చెప్పకు. మీరలా చేయబట్టే మా మమ్మీకి డాడీకి గొడవైంది. ఇద్దరు కోపంగా ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు. అంతా మీ వల్లే. ఇదేదో మనకు పనికొచ్చే పనిలా ఉంది చంద్రిక. అవును పౌడ్రు, ఈ వంకతో చారుకెస్కడి జాబ్ పీకేయచ్చు. మీరలా చేసి ఉండకపోతే మా మమ్మీ డాడీ హ్యాపీగా ఉండేవాళ్ళు. అసలు మీరు గొడవ పెట్టడానికి ఇంటికొస్తున్నారా? అంకుల్ ఏమనకన్నయ్యా, మళ్ళీ డాడీతో చెప్తారు. చెప్తే చెప్పనివ్వు, మనం కూడా మమ్మీకి చెప్దాం. ఏరా సారికేశా, నీకిదేం బుద్ధిరా? నువ్వు పియ్యవా నారదుడువా? మొగుడు పిల్లల మధ్య గొడవలు పెడతావా? ఏమిటి సార్ మీరు కూడాను? నేనెందుకు గొడవలు పెడతాను? మరి అభిన్ స్కూల్కి హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోయినవరా? శశి వద్దన్నదిగా. అంటే అభిబాబే వెళ్దాం అన్నారండి, నేనేం చేయను? నువ్వు వద్దని చెప్పాలి కదా. శశి బాధపడుతుందని అభికి నచ్చ చెప్పాలి కదా. ఈడలా ఎందుకు చెబుతాడు? మొగుడు పిల్లలు గొడవలు పడితే ఈడికి ఆనందం కదా. ఏమండి, పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? నీ గురించి మాకే కాదురా, పిల్లలికి కూడా తెలిసిపోయింది. వాళ్ళు పసిపిల్లలు కాబట్టి సరిపోయిందే. కాస్త పెద్దోళ్ళ ఉండుంటే నీ ఉద్యోగం ఓడగొట్టుండేవాళ్ళు. వీళ్ళు నా పోస్ట్కే ఎసరు పెట్టేలా ఉన్నారే. జై బాబు, శ్రేయమ్మ, మీకు స్కూల్కి టైం అవుతుంది, పదండి వెళ్దాం. మీరేం రానక్కర్లేదు, మేం డ్రైవర్తో వెళ్తాం. పద శ్రేయ. జై బాబు. ఏమిటి సార్, పిల్లలేదో తెలియకంటే మీరు నా మీద చాడీలు చెప్తున్నారు? అవునరా, నీకు నాకు మధ్య గొడవలున్నాయి, అందుకే నిన్ను బ్యాడ్ చేద్దామని. మీ వాలకం చూస్తుంటే అలాగే ఉందండి. అనవసరంగా పిల్లల మనసుల్ని పొల్యూట్ చేయకండి. పిల్లలన్న మాటలేగా, మేం కొత్తగా ఏమన్నా అన్నామారా? అయినా నీ వల్లే కదా నిన్న అబ్బీకి శశికి గొడవైంది. నాకొక విషయం అర్థమవుతుందండి. ఏ విషయం ఏంటి? పని పాట లేక మీ మెదళ్ళు దెయ్యాల కొంపలా తయారయ్యాయి, అందుకే మీరు పిశాచాల్లా ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీరు పాత క్యారెక్టర్స్ లోకి వెళ్తున్నారండి. పోసుకోలు కబుర్లు మీరును. వెరీ గుడ్, గుడ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఐఎమ్ ఓకేనా అంకుల్? ఎస్ మంగా, యువర్ ఆల్ రైట్. అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చా? నేను స్కూల్కి వెళ్ళాలి. తప్పకుండా వెళ్దు గాని. పాప చాలా వీక్గా ఉంది. 2 days ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచడం బెటర్. ఓకే డాక్టర్. సిస్టర్, సెలైన్ స్టాప్ చేయండి. ఓకే డాక్టర్.
తనకి ఏది తినాలనిపిస్తే అది తినిపించండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి మమ్మీ, మనం ఇంకా 2 days ఉండాలా ఇక్కడ? నీకు రెస్ట్ కావాలి కదా మంగా. నిన్నటి నుంచి రెస్ట్ లోనే ఉన్నాను కదా, మళ్ళీ ఎందుకు? డాక్టర్ చెప్పారు కదా. ఇక్కడ ఉండాలంటే బోర్ మమ్మీ. బోర్ కొట్టకుండా నేను స్టోరీస్ చెప్పనా? స్టోరీస్ ఏమొద్దు, నాకేమైందో చెప్పండి. నాకేమైంది మమ్మీ? ఏం కాలేదు మంగా. మరెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఊరికే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. వైజాగ్ లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. అప్పటి నుంచి నువ్వు నన్ను సరిగ్గా ఆడుకోనివ్వట్లేదు. నీకు జ్వరంగా ఉంది. లేదే, టెంపరేచర్ కూడా నార్మల్ గానే ఉంది. కావాలంటే చూడు. ఇప్పుడు కాస్త తగ్గింది. పూర్తిగా తగ్గాక ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే? ఓకే. సరే, నేను వెళ్ళి బ్రెడ్ పాలు తీసుకొస్తాను. ఆగండి సార్. మమ్మీ, నేను బ్రెడ్ తినలేను, పాలు కూడా వద్దు. ఇంకేం కావాలి? ఇడ్లీ తింటావా? యాక్. దోశ? ఉప్మా? వద్దు సార్. మరేం కావాలి? నేనేది తింటే అది పెట్టమని డాక్టర్ అంకుల్ చెప్పారు కదా. అవును, చెప్పారు. మరి నాకు వేడి వేడి పొంగలి కావాలి. పక్కనే క్యాంటీన్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకేనా? నాకు మా మమ్మీ చేసిన పొంగలే కావాలి సార్. ఇక్కడ పొంగల్ ఎలా చేసేదే? ఇంటికి వెళ్ళి చేసుకురా. నిన్నిక్కడ వదిలేసి నేను ఇంటికెళ్ళా వెళ్ళను. మంగ దగ్గర నేను ఉంటానండి, మీరు వెళ్ళిరండి. మీరుంటారా? సార్ అంటే నాకేం భయం లేదు మమ్మీ. నేనే వెళ్ళేవానండి, కాకపోతే నాకు పొంగలి చేయటం రాదండి. ఏదోలా చేసినా మీరు చేసినట్టుండదు. నేను అలా అనలేదండి. ఇప్పటికే మీరు మా కోసం నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. మళ్ళీ అంటే అయ్యో, నాకేం ఇబ్బంది లేదండి. ఇంకో 2 రోజులు కూడా ఇక్కడే ఉంటాను. చెప్పాను కదండి, మంగ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ బంగారం. ఇక వెళ్ళు మమ్మీ, త్వరగా వెళ్ళి పొంగల్ చేసి తీసుకురా. అది కాదు మంగా, ఏదో ఒకటి తినొచ్చు కదా. సార్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయ్యో భలేవారే, నాకు ఇబ్బంది ఏం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకే స్కూల్లో వర్క్ చేస్తున్నాం. ఏమాత్రం హెల్ప్ చేసుకోపోతే ఎలా? అలా అంటే మీకు నచ్చదు కదా? అంటే ఎంతైనా మీ ఫుడ్ తిన్నాను కదండి, మీ రుణం తీర్చుకోవాలి కదా. అయ్యో, ఇది కూడా మీకు నచ్చలేదా? పోనీ ముందు ముందు ఎప్పుడైనా మీ ఫుడ్ నేను తినాల్సి వస్తుందేమోనండి. అప్పటి కోసం ఇప్పుడే మీరు నాకు రుణపడేలా చేసుకుంటున్నాను అనుకోండి. ఏంటి మమ్మీ లేట్ చేస్తున్నావు? వెళ్ళు. ఏంటి నీ తొందర? నిన్ను విడిచి ఎలా వెళ్ళాలి అని నేను భయపడుతున్నాను. నాకేం భయం లేదు, సార్ ఉన్నారు కదా. నిజం చెప్పాలంటే నీకన్నా సరే బెటర్. నువ్వు నా పక్కనుంటే టీచర్ పక్కన ఉన్నట్టుంటుంది. అదే సార్ అనుకో, ఫ్రెండ్లీగా ఉంటారు. సరే, వెళ్ళి త్వరగా వస్తాను. పాప జాగ్రత్త అండి. మమ్మీ, మళ్ళీ అంటే సార్కి కూడా పొంగల్ తీసుకురా.
నేనేం అడగలేదండి. మా మమ్మీ అంటే నాకే భయం అనుకున్నాను, మీక్కడ భయమనే సార్? ఏ, మనకు భయం ఏం లేదు బంగారం, గౌరవం అంతే. సరే అయితే మమ్మీ వచ్చేంత వరకు మనం స్టోరీస్ చెప్పుకుందామా? అనగనగా బాబు, పిల్లలు డ్రైవర్తో స్కూల్కి వెళ్ళారు. నేను వస్తానన్నా వద్దన్నారు. మీరిలా ఉండకూడదు బాబు. వెళ్ళి ఒకసారి సిసమ్మతో మాట్లాడండి. ఎంత చెప్పినా అర్థం చేసుకుని మనిషితో ఏం మాట్లాడమంటావు చారుకేశా? మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు. మీరు తప్ప సిసమ్మకి ఎవరున్నారు బాబు? మీతో తప్ప సిసమ్మ ఇంకెవరితో గొడవ పడతారు? సిసమ్మకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అన్నయ్య కూడా లేరు. ఇప్పుడు సిసమ్మకు అన్నీ మీరే. సిసమ్మ చాలా మంచివారు బాబు. మీరంటే చాలా ఇష్టం. మీకు గుర్తుందా, మీకోసం వాళ్ళ అన్నయ్యతో కూడా గొడవపడ్డారు. ఇప్పుడు నా చెల్లెలి గురించి గొడవ పడుతోంది కదా. దివ్య ఏం చేసింది? ఆ టీచర్ గారు ఏం చేశారు? ఆ చిన్న పాప మంగ ఏం చేసింది? వాళ్లపై తనకు ద్వేషం ఎందుకు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబు. సిసమ్మకు జైబాబు శ్రేయముల మీద ప్రేమ తప్ప ఎవరి మీద ద్వేషం లేదు. తన పిల్లలే తనకు ముఖ్యం అనుకుంటున్నారు. ఆ పిల్లల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారన్న చిన్న అభద్రతా భావమే సిసమ్మకు కోపం వచ్చేలా చేస్తుంది. మీరు వెళ్ళి ఆపార్థాన్ని తొలగించండి. వెళ్ళండి బాబు. భార్యాభర్తల మధ్య మౌనం కుటుంబానికి అతిపెద్ద ప్రమాదం అని మా నాన్నారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వెళ్ళి సిసమ్మను ఓదార్చండి. మీరెంత మంచివారో సిసమ్మకు అర్థమవుతుంది. వెళ్ళండి బాబు. ఈసారి కేసేగాడు కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే ప్రపంచకానికి వచ్చే నష్టం ఏంటంట? శశి ఏడుస్తూ అభి కోపంగా ఉంటే అబ్బాబ్బాబ్బా ఇల్లు ఎంత బాగుంటుందో చంద్రిక. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయి. అప్పట్లో చారిగాడు కూడా అంతే. జై మంగా గొడవపడి మాట్లాడకుండా ఉంటే మధ్యలో వెళ్లి ఇద్దరికీ రాయిబారం నడిపేవాడు. ఇప్పుడు వీడు తయారయ్యాడు. మనకు మనశ్శాంతి లేకుండా చేయటానికి ఎవడో ఒకడు ఉంటాడే. అలాంటి వాళ్ళని వృత్తియాలి పౌడరు. శశి, శశి, ఐఎమ్ సారీ. నేను తొందరపడ్డాను. నీపై అలా చెయ్యెత్తకుండా ఉండాల్సిందే. చెయ్యెత్తడంతోనే ఆగిపోయారు. చెంపదెబ్బ కూడా కొట్టుంటే ఇంకా సంతోషించేదాన్ని. నేనంత చెడ్డవన్నా శశి? నేను కొట్టేంత దుర్మార్గున్నా? నీ ప్రపంచం నేనే అని నాకు తెలుసు. నేనంటే నీకెంత ఇష్టమో, నన్ను ఎంతలా ప్రేమించావో తెలుసు. నీ కష్టానికి సంతోషానికి కారణం కూడా నేనే అని తెలుసు. నువ్వు నా లైఫ్లో లేకపోయి ఉంటే నేనేం కోల్పోయి ఉండేవాణ్ణో నాకు తెలుసు. మీ అన్నయ్య లేడన్న బాధ నువ్వు నీ మనసులో దాచుకున్నావు. నా చెల్లెలు నా దగ్గర లేదన్న బాధ
నేను బయట పెట్టుకుంటున్నాను. అంతే తేడా మన ఇద్దరికి. పిల్లల కోసం నువ్వు పడే తపన, పిల్లలపై నువ్వు చూపించే కేరింగ్ నీపై నా గౌరవాన్ని పెంచుతాయే తప్ప నిన్ను అవమానించే ఉద్దేశం నాకు లేదు. పిల్లలపై ప్రేమని నేను మనసులో పెట్టుకున్నాను. నువ్వు బయట పెట్టుకుంటున్నావు. అంతే తేడా మన ఇద్దరికి.